హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు గురువారం రోజున సాయంత్రం 7 గంటలలోపు తులసి మొక్క మట్టితో ఇలా చేస్తే చాలు, సర్వ కష్టాలు పోతాయి. ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. గురువారం తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తే మీకు కోరుకున్నది జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. కోరుకున్నది తిరుగులేని రాజయోగం కలుగుతుంది. మట్టితో రహస్యంగా ఇలా చేయడం వలన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. అప్పుల సమస్యలు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. వివాహం జరగాలి వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది. ఎవరైతే తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తారో వారి ఇంట్లో కష్టాలు బాధలు అన్నీ పోయి రకరకాలగా కలిసి వస్తుంది. గురువారం రోజునే ఈ పరిహారం చేసుకోవాలి. తులసి చెట్టు అందరి ఇళ్లలో ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి స్వరూపమే. శ్రీ మహావిష్ణువుకు తులసి చెట్టు అత్యంత ప్రీతికరమైనది. సమర్పించగా సకల సంపదలు తొలగుతాయి. చక్కగా తులసి దళాలు బదులుగా అయ్యాడు. శ్రీ మహావిష్ణువు తన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా సృష్టించాడు. తులసి లేని ఇల్లు కలాబి అని చెప్పాడు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూడాలే. ముల్లోకంలోని సమస్త తీర్థాలను దర్శించిన పుణ్య ఫలితం లభించును అని బ్రహ్మ పురాణం చెప్పింది. తులసి చెట్టు మనుషుల ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక మానసిక అనారోగ్య విముక్తి. తులసి చెట్టు నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి. ప్రమిదను తయారు చేసుకొని నమస్కారం చేసుకోవాలి. దీని వలన అన్ని శుభాలు అన్నీ కలుగుతాయి. సర్వ పాపాల విమోచన జరుగుతుంది. మనం అభిషేకాలు చేయడానికి తులసి మాలను తయారు చేసుకుని పుణ్యతీర్థాలలో మానవాళికి అనేక పురాణాలుగా చెప్పబడుతున్నాయి. తులసి పూజ స్త్రీలు అత్యంత శుభకరంగా చేయాలి. అత్యంత శుభం కూడా జరుగుతుంది. సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయటం వలన అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పని చేయవు. తులసి చెట్టు ఆకులు స్త్రీలు కొయ్యరాదు, పురుషులే కొయ్యాలి. తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు. పూజ చేస్తే తులసి యొక్క కథలను పూజ కోసం కొయ్యరాదు. పూజకు దళాలు కొయ్యాలి అంటే విడిగా పెంచుకునే మొక్కలను కొయ్యాలి. తులసి కోట పూజించే తులసి నుంచి తయారు చేసే అనారోగ్యం నుండి కూడా విముక్తి కలుగుతుంది. భూలోకంలో కల్పవృక్షంగా దేవతా వృక్షంగా పేర్కొంది. తులసి చెట్టు కింద ఉండే మట్టి ఎంతో పవిత్రమైనది గనుక ఈ చెట్టు కింద ఉండే మట్టితో గురువారం రోజు ఈ యొక్క పరిహారం చేస్తే చాలు, మీకు కష్టాలు కూడా పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ గురువారం రోజు తులసి చెట్టుకి మట్టితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు సాయిబాబా వ్రత కథను విందాం. ఒక ఊరిలో సుశీల, వేణుగోపాల్ అనే దంపతులు ఉండేవారు. వేణుగోపాల్ కొంచెం దూకుడు స్వభావం గలవాడు. కోపం, ఆవేశం ఎక్కువగా ఉండేది. ప్రతిదానికి అరుస్తూ ఉండేవాడు. శాంతం అనేదే లేదు. నోరు తెరిస్తే చాలు అన్నీ అపశకునపు మాటలే. సుశీల భార్య మాత్రం చాలా నిత్యం పూజలు చేస్తూ మంచిగా భర్తకు ప్రసిద్ధిగా చెందింది. భర్త ఎన్ని అడుదొడుకులు ఉన్నా మాట్లాడుతూ ఉండగా తృప్తిగా సంపాదించే దాంతో ఇద్దరు గడిచేవారు. భర్త వ్యాపారంలో బాగా నష్టం జరిగింది. ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. చివరికి సంసారం నడవడమే కష్టమైపోయింది. అంతా కరువుగా మారింది. సుశీల లోపల చింతిస్తూ, భగవంతుడా, మాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టావయ్యా అంటూ చింతించింది. దీంతో ఒక సాధువు భిక్షానికి వచ్చాడు. ఆ సాధువుకు భిక్షం ఇచ్చి ఆ సాధువు సుశీల చల్లి తల్లగా ఉండమ్మా అని చెప్పాడు. దీంతో ఓపికగా ఉండు, కష్టాలు అందరికీ కన్నాళ్ళే ఉండవు కదా అని చెప్పాడు. 9 గురువారాలు సాయిబాబా వ్రతం చెయ్యు అని చెప్పాడు. శ్రద్ధతో సాయిబాబా వ్రతాన్ని చేస్తే కష్టాలు పోతాయి తల్లి. దీన్ని భిక్ష తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుశీల దిగువతో, సరేలే, నాకేం సుఖం దొరుకుతుంది, నా జీవితం ఇంతే, నా జీవితంలో సుఖం అనేది లేదేమో అనుకుంటూ బాధపడుతూ ఉంది. ఆనాటి రాత్రి నిద్రించే వేళ సాధువు చెప్పిన సాయిబాబా వ్రతం చేసుకుంటే తమ కష్టాలు పోతాయని అనుకుంటూ పడుకుంది. రాత్రి కలలో సాయిబాబా దర్శనమిచ్చి, సుశీల, ఒక్క అడుగు నువ్వు నా వైపు వెయ్యు, 100 అడుగులు నేను నీ వైపు వేస్తాను, నన్ను నమ్ము, విశ్వసించు అని ఎవరో చెప్పినట్లుగా అనిపించింది. సుశీల మరునాడు ఉదయం పూజ చేసింది. భర్త సంపాదన పెరిగే సాయిబాబా గుడికి వెళ్ళింది. సాయిబాబా మందిరంలో సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించి బాబాకు నమస్కరించి
రేపు గురువారం నుండి వ్రతం ఆచరిస్తాను స్వామి, నన్ను భోజనం పెట్టి వచ్చేసింది. ఒక్కసారి అనుభూతిని తృప్తిని చెందుతుంటూ ఇంటి ముందు ముఖం పట్టింది సుశీల. ఎప్పుడు మంచి మాటలు రాని భర్త సుశీల పూజా మందిరాలకి వెళ్ళాను అంటే నేను కూడా వచ్చేవాడిని కదా, ఆ బాబా దయ ఉంటే మన బాధలన్నీ పటాపంచలమైపోతాయి అని చిత్రపటం తీసుకువస్తాను అని బయటకు వెళ్ళాడు. ఆ మాటలు విని సుశీల ఆశ్చర్యపోయింది. ఇదంతా బాబా మహిమ అనుకుంటూ మరనాడు గురువారం నిత్య పూజ ఆనందంగా పసుపు రాసి కుంకుమ బొట్లు వస్త్రం నూత వస్త్రాన్ని పరిచి దానిపైన భర్త తెచ్చిన సాయిబాబా పటాన్ని ఉంచి పసుపు కుంకుమ అక్షింతలతో బాబాను పూజించింది. దీపధూప నైవేద్యాలతో శోభాభిశోభంగా పూజ సాగించింది. బాబా మంత్రం చదివినట్లు భర్త కూడా అక్కడే బాబా ధ్యానంలో గడిపేశాడు. సుశీల ఎంతగానో సంతోషించింది. సుశీల ఆనాడు ఒంటిపూట భోజనం గడిపింది. సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించింది. ఇలా 9 గురువారాలు చేసి పూజ ముత్తైదులకు వాయనం ఇచ్చింది, భోజనం పెట్టింది. 9 వ్రత పుస్తకాలను పంచిపెట్టి నిత్యం భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ బాబా వ్రతాన్ని ఆచరించడం వలన అతి కాలంలోనే వారి ఇంట సిరి సంపదలు కలిగాయి. వ్యాపారంలో కూడా బాగా లాభాలు వచ్చాయి. బాబా అనుగ్రహం వల్లనే సుశీల భర్త స్వభావం కూడా పూర్తిగా మారిపోయింది. భర్త కలిగే పొరపాటును కూడా త్వరలోనే వెలిగించారు. దీంతో వారందరూ కూడా సంపద చూసి అందరూ కూడా సాక్షాత్తు ఈ దంపతులను అనుకుంటూ వేణుగోపాల్ సుశీల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. సాయిబాబా వ్రతం ఆచరిస్తూ కాలం గడుపుతూ ఒంటిపూట భోజనం చేస్తూ సుశీల చెల్లెలు భర్త ఒకనాడు సందర్భంలో అక్క పిల్లలు చదువు బాగా చదవడం లేదు, తరచుగా పరీక్షలు ఫెయిల్ అవుతూ ఉన్నారు, ఫీజులు పోసి చదివిస్తూ ఉంటే అక్షరం కూడా రావట్లేదు వీళ్లకు అంటూ వారు చికాకుగా ఉన్నారు, గొడవలతో విసిగిపోతున్నాను అని చెప్పింది. దీంతో అక్క చెల్లెలికి చెప్పింది, బాబా గారు ఉన్నారు, నువ్వు వచ్చే గురువారం బాబా వ్రతం దీక్ష పూజ చెయ్యి, 9 గురువారాలు వ్రతం ఆచరించు, అంతా బాబానే చూసుకుంటాడు అని చెప్పింది. అక్క చెప్పినట్లుగా సుశీల చెల్లెలు 9 గురువారాలు బాబా వ్రతం ఆచరించింది. భర్తతో వ్రతాన్ని ఆచరించింది. ఆ బాబా దయ వల్ల పరీక్షలలో పిల్లలు మంచి మార్కులు రావడం ప్రారంభమయ్యాయి. క్రమంగా పిల్లలు బాబా గారి దయ వల్ల పెద్ద పరీక్షలో మంచి మార్కులు ఉత్తీర్ణతలు అయ్యారు. సుశీల చెల్లెలు ఆమె భర్త ఎంతగానో సంతోషించి ఇదంతా బాబా దయ వల్లనే జరిగింది, బాబా గారి భక్తులమయ్యారు, ధన్యవాదాలు అక్కకు సమర్పించారు. సుశీల చెల్లెలు వెంటనే ఫోన్ చేసి అందులో సుశీల మా అబ్బాయి పరీక్షలు బాగా రాశాడు, ఇదంతా బాబా గారి దయ వల్లనే జరిగింది, బాబా గారు భగవంతుడే కాదు సమర్థ సద్గురువు దయ యొక్క జరిగింది, బాబా గారికి దయ జరగడం వల్ల ఇలా చేసింది, అక్కకు ధన్యవాదాలు చెప్పింది. ప్రతి సంవత్సరం అక్క చెల్లెళ్ళు ఇద్దరు క్రమం తప్పకుండా బాబా వ్రతాన్ని చేసుకుంటూ వ్రత పుస్తకాలను పంచిపెట్టసాగారు, సంతోషంగా జీవించారు. ఈ వ్రత కథ చదివింది. 9 వ్రత పుస్తకాలను పంచిపెట్టి ఈ విధంగా చేసి బాబా యొక్క ఆశీస్సులను దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో చేయండి. ఇక వీడియోలోనికి వస్తే తులసి చెట్టు మట్టితో ఎంతో పవిత్రమైనది. గురువారం రోజు ఎవరైతే కష్టాలు బాధలు పడుతూ ఉన్నారో వారు చక్కగా స్పూన్ తులసి చెట్టు కింద ఉన్న మట్టిని తీసుకొని, అంటే పూజలు చేసే తులసి చెట్టు కింద ఉండే మట్టిని తీసుకొని, పూజ చేసే తులసి చెట్టు మట్టికే మన కష్టాలు తొలగించే శక్తి ఉంటుంది కనుక 1 స్పూన్ మట్టిని తీసుకొని దాంతో ఆ మట్టిని ఒక చిన్న గిన్నెలో వేయండి. ఆ తర్వాత మట్టిలో చిటికెడు పసుపును వేయండి, కొన్ని పాలను వేసి చిన్న ప్రమిదలాగా తయారు చేయండి. చిన్న ప్రమిదను చేసుకుంటే సరిపోతుంది, దాంతో ఒక కష్టాలు అవసరం లేదు. ఇలా చేసిన ప్రమిదను మీ ఇంట్లో దేవుడి పటం ముందు పెట్టి ఆ నీటిలో 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా 7 గురువారాల పాటు వెలిగించాలి. ఆ తర్వాత ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, కష్టాలు పోవాలి, అప్పులు తీరిపోవాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఇలా 7 గురువారాలు దీపం వెలిగించిన తర్వాత కోరిన తీర్చే శక్తి తులసి మట్టికి ఉంది గనుక మట్టితో చేసిన ఈ ప్రమిదను 7 గురువారాలు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలు పోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. 7 వారాల తర్వాత ఆ ప్రమిదను పారే నీటిలో పడవేయండి. ఈ పరిహారాన్ని రాత్రి 7 లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు
కష్టాలు అన్నీ తొలగిపోతాయి, లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది, కనక వర్షం కురుస్తుంది. కనుక మీరు కూడా గురువారం రోజు తులసి చెట్టు మట్టితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. కనుక అందరూ కూడా రేపు గురువారం కనుక తులసి చెట్టు మట్టితో ఈ పరిహారం చేసి ఆనందంగా జీవించండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.